వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కల్పించబోతున్నాం అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు. కేంద్ర న్యాయశాఖ, హోంశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోట్ అందింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న ఆ బిల్లుకు సంబంధించిన ప్రతులు, ఆ డ్రాఫ్టింగు రాష్ట్రంలోని న్యాయశాఖకి, నిపుణులకి అందించారు. రాష్ట్ర ప్రభుత్వ కీలక అధికారులకి వారు దాని మీద స్టడీ చేసి ఇంకేదన్నా యాడ్ చేయాల్సిన ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవటం, మార్పులు ఏమైనా ఉంటే మార్పులు చేసుకోవటం. బడ్జెట్ సమావేశాలు కూడా ఫిబ్రవరి 1 నుంచి దేశ చరిత్రలో మొదటిసారిగా ఆదివారం రోజు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇంకా బడ్జెట్ 14-15 తేదీలో బడ్జెట్లు కూడా ప్రవేశపెడతారు. ఈలోగానే అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత కల్పించేందుకు బిల్లు సిద్ధమైంది, పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. గత సమావేశాల్లోనే, శీతాకాల సమావేశాల్లోనే డిసెంబర్ 1 నుంచి 19 తేదీ వరకు జరిగిన సమావేశాల్లోనే పెట్టాల్సి ఉంది. కానీ డ్రాఫ్టింగ్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో బడ్జెట్ సమావేశాలకు వాయిదా వేశారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేశారు. గతంలో ఇలాంటి ప్రకటన చేయలేదు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించబోతున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ రాజధానిని ఎవరో కదిలించడానికి వీల్లేదు అనే విధంగా బిల్లు తీసుకురాబోతోంది. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి దేశంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఎందుకంటే అనేక రాష్ట్రాలు విడిపోయాయి, కానీ రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం అనేది తెలంగాణ విషయంలోనే జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినా, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయినా, బీహార్ నుంచి జార్ఖండ్ వేరుపడ్డా, ఏ రాష్ట్రానికి ఎవరైతే విడిపోయిందో ఆ ప్రాంతం ప్రత్యేకంగా రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయి అమరావతిని రాజధానిగా ప్రకటించుకున్నారు 2015లో. 2019 వరకు దాదాపు 8,000 కోట్ల రూపాయల పనులు చేశారు. 2019లో తుగ్లక్ పరిపాలన వచ్చిన తర్వాత 5 కోట్ల మంది ప్రజలుంటే ఒకే రాజధాని ఏంటి? మనకు కనీసం ఒక 3 రాజధానులు ఉండాలి. విశాఖపట్నంలో ఋషికొండ మీద రాజధాని ఒకటి ఉండాలి. ఆల్రెడీ అమరావతిలో వెలగపూడిలో అసెంబ్లీ సచివాలయం ఉంది కాబట్టి ఇక్కడ ఒక రాజధాని ఉండాల్సిందే. కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలా. మనకు స్వతంత్రం వచ్చినప్పుడే అక్కడ రాష్ట్ర రాజధాని ఉండేది, హైకోర్టు కూడా ఉండేది. కానీ దాన్ని హైదరాబాద్కి తరలించి అన్యాయం చేశారు కాబట్టి కర్నూలులో హైకోర్టు న్యాయ రాజధాని పెట్టాలని చేసిన ప్రయత్నాలు బెడ్స్ కొట్టాయి. ఇక 2019 నుంచి 2024 దాకా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వారు 1600 రోజుల పైగా చేసిన ఉద్యమం ఫలించింది. 2024లో తుగ్లక్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జనం మడతేశారు. అయితే ఈవీఎంల కారణంగా మేము ఓడిపోయాం, ప్రజలు చాలా మంచివారు అని సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు వైసీపీ నేతలు. ప్రజలు మంచివారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు అవసరం లేదు. నువ్వు 129 సార్లు బటన్ నొక్కి 3,29,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా కూడా ప్రజలు మాత్రం ఒక్కసారి కూడా నీకోసం బటన్ నొక్కలేదు. ఆయన అది కూడా అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా నదీ గర్భంలో అమరావతి నిర్మిస్తూ ఉన్నారు, మునిగిపోయిద్ది అని ప్రచారం చేస్తారు. నదీ గర్భానికి, నదీ తీరానికి తేడా తెలియని ఓ మాజీ ముఖ్యమంత్రి మరొకసారి ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్గా మరొకసారి ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధాని మరలా ఋషికొండ మీద నిర్మించిన తుగ్లక్ ప్యాలెస్కి తరలించే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని గడిచిన 19 నెలలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమరావతి రాజధానికి రాబోయే కొద్ది రోజుల్లోనే చట్టబద్ధత కల్పించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి దాంట్లో ఏమేమి విషయాలు పొందుపరిచారు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.